హలో గైస్, నా పేరు మహేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. కన్నడ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్‌గా 'హిట్ 3' మూవీ మే 1 రిలీజ్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే. అండ్ అది 4 డేస్‌లో 101 క్రోర్స్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఇప్పుడు మే 9థ్ కూడా అంత పెద్ద మూవీస్ అయితే ఏమి లేవు. యాక్చువల్‌గా అయితే 'హరిహర వీరమల్లు' రావాలి. బట్ ఆ డేట్‌కి అది రాకుండా పోస్ట్‌పోన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ డేట్‌కి ఏం సినిమాలైతే లేవు. ఉన్నాయి అంటే సింగిల్ మూవీ ఉంది. 'శ్రీ విష్ణు' గారిది అండ్ అట్ ద సేమ్ టైమ్ 'సమంత' గారు ప్రొడ్యూస్ చేసిన మూవీ ఒకటుంది. ఇలా చిన్న మూవీస్ మాత్రమే ఉన్నాయి తప్ప హ్యూజ్ లెవెల్‌లో ఇంపాక్ట్ చేసే కైండ్ ఆఫ్ మూవీస్ అయితే లేవు కాబట్టి డెఫినిట్‌గా థియేటర్స్, స్క్రీన్స్ అన్నీ ఉంటాయి 'హిట్ 3'కి. అండ్ మంచి లాంగ్ రన్ ఉంటది. ఎందుకంటే మే 16థ్ కూడా చెప్పుకోదగ్గ సినిమాలైతే ఏమి లేవు. చాలా మంచి డేట్ అయితే దొరికిందనమాట వాళ్ళకి. సో ఆబ్వియస్‌లీ మంచి డీసెంట్ కలెక్షన్స్ అయితే ఉంటాయి ఆబ్వియస్‌లీ. సో లాంగ్ రన్‌లో మైట్ బీ ఒక 200 క్రోర్ మార్క్‌నైతే టచ్ చేసే ఛాన్స్ అయితే ఉంది ఈ సినిమాకి. అండ్ మేబీ ఆ 100 క్రోర్ షేర్ మార్క్‌ని కూడా రీచ్ అవ్వచ్చేమో చెప్పలేం. ఐయామ్ నాట్ ష్యూర్ అబౌట్ థట్. బట్ ఎందుకంటే బేసిక్‌గా డ్రాప్ అయింది కదా. ఇప్పుడు మనకి సండేకి, మండేకి డ్రాప్ ఆబ్వియస్‌లీ ఉంటది. ఇక మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ ఎలా ఉంటది ఏంటనేది డిపెండ్స్. సో లాంగ్ రన్‌లో మైట్ బీ ఒక 200 క్రోర్ గ్రాస్ అయితే కొట్టొచ్చు అనిపిస్తోంది నాకు. సో లెట్స్ సీ. అయితే 4 రోజుల్లో ఈ సినిమా 101,00,00,000 వరకు ఎలా కలెక్ట్ చేసింది? సో 'నాని' గారి ఆ హిట్ స్ట్రీక్ అనేది ఎలా కంటిన్యూ అవుతూ వచ్చింది? వాటికి మెయిన్ రీజన్స్ ఏంటి? ఇవన్నీ కూడా ఈ వీడియోలో కొంచెం డీటెయిల్డ్‌గా డిస్కస్ చేద్దాం. సో బేసిక్‌గా ఈ మూవీ 4 డేస్‌లో 101 క్రోర్ కలెక్ట్ చేయడానికి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్, ఫస్ట్ రీజన్ అయితే 'నాని' గారే. ఆబ్వియస్‌లీ ఆయనకొక స్టార్‌డమ్ అంటే ఆ థియేట్రికల్ పుల్ అయితే వచ్చింది. అంటే ఇంతకుముందు ఇప్పుడు 'దసరా' ఉంది. 'దసరా' బేసిక్‌గా దీనికంటే యూ నో బెటర్ రా అండ్ రస్టిక్ మాస్ ఫిల్మ్ యాక్చువల్‌గా. ఇది యాక్షన్ ఫిల్మ్. బట్ ఆ మాస్ జోనర్‌ని గనక మనం తీసుకున్నట్టయితే కాలిక్యులేషన్‌లోకి 'దసరా' దీనికంటే మాస్ సినిమా. కానీ 'దసరా'కి ఏంటంటే ఇంత ఫాస్ట్‌గా కలెక్షన్స్ అయితే రాలేదు. ఆఫ్‌కోర్స్ మంచి కలెక్షన్సే వచ్చాయి. బట్ ఇంత ఫాస్ట్‌గా రాలేదు. 'దసరా' మీద అప్పట్లో చాలా మంచి హైప్ ఉంది. దానికి రీజన్ ఏంటంటే 'నాని' గారు అప్పటి వరకు తీస్తూ వచ్చిన కైండ్ ఆఫ్ సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటికంటే కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉండడం. ఆ మాస్ లుక్, మాస్ అటైర్ ఇవన్నీ కూడా అసలు చాలా డిఫరెంట్ వైబ్ ఇచ్చాయి అప్పట్లో. సో, దానికే చాలా హ్యూజ్ లెవెల్‌లో ఇంపాక్ట్ వచ్చింది. అండ్ ఆ టైంలో వచ్చిన రెస్పాన్స్ అనేది చూసినప్పుడు 'నాని' గారు మాస్ హీరోగా, యాక్షన్ హీరోగా బాగా యాప్ట్ అవుతారనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వచ్చింది. అది మేబీ 'నాని' గారికి కూడా అప్పటినుంచి అలా అనిపించి ఉండొచ్చు. ఎందుకంటే ఆ తర్వాత నుంచి కూడా 'నాని' గారు కొంచెం యాక్షన్ జోనర్‌లోకెళ్ళడం స్టార్ట్ చేశారు. అఫ్‌కోర్స్ 'హాయ్ నాన్న' అనేది మళ్ళీ ఒక ఫీల్ గుడ్ మూవీ. ఆ మూవీతో వచ్చారు. అండ్ దానికి కూడా మంచి కలెక్షన్సే వచ్చాయి. అండ్ ఆ తర్వాత 'సరిపోదా శనివారం'. సో, అదేంటంటే ఒక మంచి యాక్షన్ మూవీనే అది గూడా. అంటే కంప్లీట్ యాక్షన్ అని కూడా చెప్పలేము. బట్ ఏంటంటే అదొక కైండ్ ఆఫ్ ఒక 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 మినీ థ్రిల్లర్. థ్రిల్లర్ గూడా కాదు యాక్చువల్‌గా. బట్ ఏంటంటే అదొక డిఫరెంట్ జోనర్. 'సరిపోదా శనివారాన్ని' మనం ఒక జోనర్‌లో డిసైడ్ చేయలేము యాక్చువల్‌గా. అంటే అది సూపర్ హీరో జోనర్ కాదు యాక్చువల్‌గా. సూపర్ హీరో జోనర్‌లోకి రాదు. ఎందుకంటే నో పార్ట్స్. ఓన్లీ సాటర్‌డే మాత్రం కోపాన్ని ఎక్స్‌ప్రెస్ చేస్తారు కాబట్టి అది మనం చెప్పలేము. పోనీ టూ మచ్ యాక్షన్ ఉంటదా అంటే లేదు. టూ మచ్ థ్రిల్ ఉంటదా అంటే అది గూడా లేదు. అంటే మనకు తెలుసు కదా ఎవరో. సో జస్ట్ ఆయనకి తెలీదు. 'ఎస్.జే. సూర్య' గారికి ఆ పోలీస్ ఆఫీసర్ తెలీదంతే ఎవరో. సో అది టూ మచ్ థ్రిల్లర్ కూడా కాదు. సో ఒక డిఫరెంట్ జోనర్ సినిమా అది 'సరిపోదా శనివారం' అనేది. సో ఆ జోనర్‌లో ఒక సినిమా తీసి అది కూడా 100,00,00,000 పైన కలెక్ట్ అయ్యేలా చేశారు. సో ఇలాగ ఆయన తన రీచ్‌ని పెంచుకుంటూ వస్తున్నారు. తన ఆడియన్స్‌ని, తన మార్కెట్‌ని పెంచుకుంటూ వస్తున్నారు. సో అంటే ఇంకా ఈ సినిమా ఎక్స్‌పెక్ట్ చేసినంత రేంజ్‌లో పాన్ ఇండియా వైడ్‌గా హిట్ అయితే అవ్వలేదు. వేరే దగ్గర ఆయన యాక్చువల్‌గా చాలా గట్టిగానే ప్రమోషన్స్ అయితే చేశారు. తమిళనాడులో చేశారు, వేరే స్టేట్స్‌లో చేశారు, హిందీలో చేశారు, మలయాళంలో కూడా చేసినట్టున్నారు. సో హి డిడ్ ప్రమోషన్స్ ఎవ్రీవేర్. అండ్ ఇన్‌ఫాక్ట్ నాకర్థం కాని ఇంకొక విషయం ఏంటంటే హిందీ రివ్యూవర్స్ కూడా చాలా పాజిటివ్ ఉన్నారు యాక్చువల్‌గా. నేను చాలా రివ్యూస్ చూసాను. 'యోగి బోల్తా హై' చూసాను, 'సూరజ్ కుమార్' చూసాను అండ్ ఇంకా చాలా రివ్యూస్ చూసాను. వాళ్ళందరూ కూడా మూవీ బావుంది, చాలా అనిపించింది. ఒక ఎక్స్ట్రార్డినరీ యాక్షన్ ఫిల్మ్ అని చెప్పారు వాళ్ళు యాక్చువల్‌గా. అంత చెప్పినా కూడా ఎందుకు హిందీ ఆడియన్స్ థియేటర్‌కి రావట్లేదనేది నాకు అర్థం కావట్ల.
అంటే ఇప్పుడు కొంతమందికి వస్తారు. కొన్ని సినిమాలకు వస్తారు. కొంతమందికి రారు. కొన్ని సినిమాలకు రారు. ఎందుకలా అనేది అర్థం కాదనమాట. సో, ఇప్పుడు ఈ 'హిట్ 3' విషయంలో కూడా అంతే. బట్ ఆఫ్‌కోర్స్ 'నాని' గారు ప్రమోషన్స్ చేశారు. అంటే ఇట్స్ ఎ బేసిక్ థింగ్ కాబట్టి చేశారు. మరి టూ మచ్ ప్రమోషన్స్ ఏం చేయలే. అగ్రెసివ్ ప్రమోషన్స్ అయితే చేయలే. కొన్ని బేసిక్ ప్రమోషన్స్ చేశారు. అది ఓకే. బట్ ఆయన 'పారడైజ్‌నే' మెయిన్‌గా ఒక పాన్ ఇండియా ఆయన నుంచి వస్తున్న పాన్ ఇండియన్ ఫిల్మ్‌గా ఆయనైతే చెప్తున్నారు. ఇదేంటంటే అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు అంతే. ఆయన ఆయన మార్కెట్, ఆయన రీచ్ పెరగడం కోసం. సో, అదంతా కూడా జరుగుతూ వస్తుంది. బట్ అదే అంటున్నా ఎందుకో హిందీ ఆడియన్స్ అయితే మాత్రం ఇంకా రాలేదు థియేటర్స్‌కి. వచ్చింది సండే రోజు 0.4 క్రోర్ నెట్ వచ్చింది హిందీ నుంచి. 40 లాక్స్ నెట్ వచ్చింది. సో, చాలా తక్కువ అది యాక్చువల్‌గా. చాలా తక్కువ. ఆఫ్‌కోర్స్ కంపేర్డ్ టు రెట్రో కొద్దిగా పర్లేదని చెప్పొచ్చు. బట్ ఏమో నాకు స్టిల్ చాలా తక్కువ. చాలా చాలా తక్కువ. చాలా తక్కువ కూడా కాదు. చాలా చాలా తక్కువ అది. ఎందుకలా జరిగిందని తెలీదు. ఇన్‌ఫాక్ట్ అక్కడ బాగా గనక వర్కౌట్ అయినట్టయితే హిందీలో అట్‌లీస్ట్ 'దేవరా'కి కొంచెం బూస్ట్ వచ్చింది చూడండి. అలా వచ్చినట్టయితే డెఫినిట్‌గా కొంచెం బెటర్ రెస్పాన్స్ ఉంటది. అంటే 'దేవరా'కి డే 1 7 ఎంతో వచ్చి, డే 2 9 వచ్చి, డే 3 11 ఎంతో వచ్చింది. సో, ఓవరాల్‌గా 28 దాకా వచ్చింది మొత్తం ఫస్ట్ వీకెండ్‌కి. సో, అంటే నేనంటుంది ఇప్పుడు ఫస్ట్ డే తక్కువ వచ్చినప్పుడు సెకండ్ డే పెరిగింది, థర్డ్ డే పెరిగింది కదా! అలా పెరిగితే ఫైన్ అంటున్నాను నేను. అలా పెరగలేదు దీనికి. అదొక్కటి కొంచెం క్వెషన్ మార్క్. సో, ఏమో మరి ఏం చేస్తే 'నాని' గారు పాన్ ఇండియా వైడ్‌గా క్లిక్ అవుతారనేది ఇంకేమో మరి ఇక దైవాధీనం అంతే. సో, అది ఓకే. బట్ తెలుగులో మాత్రం చాలా హ్యూజ్ లెవెల్‌లో కొట్టింది. అండ్ చాలా కన్సిస్టెంట్ బుకింగ్స్ ఉన్నాయి. అండ్ మెయిన్ ఇదంతా కూడా ఇంక 'నాని' గారి పుల్. సో, 'నాని' గారు ప్రీవియస్ సినిమాస్ నుంచి ఆయన క్రియేట్ చేసుకుంటూ వస్తున్న ఇంపాక్ట్ ఏదైతే ఉందో దాని ఎఫెక్ట్ అది. నెక్స్ట్ 'పారడైజ్'ని డెఫినిట్‌గా పాన్ ఇండియా వైడ్‌గా చాలా హ్యూజ్ లెవెల్‌లో ప్రమోట్ చేస్తారు. ఈ 'హిట్ 3'కి వాళ్ళు హిందీలో ప్రమోషన్స్ కోసం ఒక టీమ్‌తో టై అప్ అయ్యారంట. వాళ్ళతో టై అప్ అయిన ప్రతి సినిమా డిజాస్టరేనంట. నేను యాక్చువల్‌గా ఒక ట్వీట్ చూసాను నేను. ఎవడురా మిమ్మల్ని ఆ టీమ్‌తో టై అప్ అవ్వమంది, వాళ్ళతో టై అప్ అయిన ప్రతి సినిమా డిజాస్టర్. ఈవెన్ హిందీ సినిమాలే డిజాస్టర్‌లు అవుతుంటాయి. మీరొచ్చి పాన్ ఇండియా సినిమా ఈళ్ళతో చేయిస్తారంటారేంది? వద్దొద్దన్నారు గానీ అప్పటికే టై అప్ అయిపోయారు కదా! సో, నెక్స్ట్ టైమ్ మేబీ ఇంక వేరే వాళ్ళతో టై అప్ అయ్యి బెటర్‌గా రిలీజ్ చేసుకుంటే బెటరేమో మరి. లైక్ ఈ 'టీ సిరీస్' వాళ్ళతో కూడా టై అప్ అవ్వాలి యాక్చువల్‌గా. హిందీలో. అంటే 'టీ సిరీస్', 'కరణ్ జోహార్' ఇలా పెద్ద పెద్ద వాళ్ళతో టై అప్ అయ్యి ఎళ్తే బెటర్ లైక్ 'పారడైజ్‌కి'. అదే అనిపిస్తోంది నాకైతే మాత్రం. సో, లెట్స్ సీ చూద్దాం ఏం చేస్తారనేది. బట్ ఆ తర్వాత ఇక 'సుజిత్' గారి మూవీ ఉంది. అది ఇంకా అది బేసిక్‌గా ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ 'సాహో' అని చెప్పి ప్రమోట్ చేయొచ్చు యాక్చువల్‌గా. సో, దట్స్ ఎ బిగ్ ప్రమోషన్ యాక్చువల్‌గా. హిందీ వాళ్ళకి 'సాహో' నచ్చింది. మనోళ్ళకి కొంచెం అటు ఇటుగా అనిపించింది అప్పట్లో. ఇప్పుడు అండర్ రేటెడ్ సినిమా అంటారు అది వేరే విషయం లేండి గానీ. సో, 'నాని' గారి పుల్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది తెలుగులో. సో, హిందీలో కూడా మెల్లిమెల్లిగా ఇంపాక్ట్ చూపించొచ్చు. బట్ ఇట్ స్టిల్ టేక్స్ టైమ్. చాలా టైమ్ అయితే పడతది. ఇప్పుడు అంత ఈజీగా లేదనమాట ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్. లెట్స్ సీ. ఎందుకంటే వాళ్ళకి స్టార్ హీరోస్ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు కొంతమందిని యాక్సెప్ట్ చేశారు ఆల్రెడీ పాన్ ఇండియన్ స్టార్స్ కింద లైక్ 'ప్రభాస్' గారు, 'అల్లు అర్జున్' గారు, 'రామ్ చరణ్' గారు, 'ఎన్టీఆర్' గారు, తర్వాత ఇప్పుడు 'మహేష్ బాబు' గారు 'ఎస్ఎస్ఎంబీ 29'తో. సో, ఆల్రెడీ మన స్టార్స్ ఆల్రెడీ ఉన్నారు. అండ్ 'పవన్ కళ్యాణ్' గారు 'ఓజీతో' డెఫినిట్‌గా పాన్ ఇండియా వైడ్ గట్టిగా కొడతారు. 'హరిహర వీరమల్లు' కూడా రిలీజ్ అవుతుంది పాన్ ఇండియా వైడ్‌గా. బట్ డిపెండ్స్. అది ఎంతవరకు వస్తది ఏంటనేది మనం చెప్పలేం. అది మేబీ మోడీ గారు, యోగి ఆదిత్యనాథ్ గారే ప్రమోట్ చేస్తారేమో మరి ఇంకా. సో, అట్లా ఉంది ఇప్పుడు సిట్యుయేషన్. సరే ఇంక అవన్నీ గాదు. నేనంటదేంటంటే, 'నాని' గారి పుల్ ఏదైతే ఉందో అది బేసిక్‌గా మేజర్ రీజన్ ఈ సినిమాకి. అంత లెవెల్ కలెక్షన్స్ రావడానికి. రెండోది ఈ సినిమా తాలూకా యాక్షన్ జోనర్. మీరు గమనించినట్టయితే ఇప్పుడు 'మార్కో' అనేది యాక్చువల్‌గా మనకేంటంటే అన్నెసెసరీ హింస పెట్టిన ఫీలింగే వచ్చింది మనకి. ఏముంది బేసిక్‌గా ఇంకోటి క్రిమినల్స్‌కి ఆ టైప్ ఆఫ్ థింగ్ జరిగితే మనకు బానే అనిపిస్తది గానీ విక్టిమ్స్‌కి జరగకూడదు అలాగా. అంటే అక్కడ అలా జరుగుతది. సో, దానివల్ల కూడా మనకు అంతేం అనిపించదు. సో, ఇక్కడేంటంటే ఇందులో హింస ఉంటది. అట్ ద సేమ్ టైమ్ చాలా ప్రాపర్‌గా జస్టిఫై చేస్తారు. అందుకే నేను చూసాను కదా హిందీలో బెటర్ దాన్ 'మార్కో' అనే ఫీలే వస్తుంది. ఈవెన్ ఆ హింస ఫ్యాక్టర్‌లో కూడా. సో, ఈ యాక్షన్ జోనర్ ఎప్పుడు కూడా ఆడియన్స్‌ని ఎక్కువ పుల్ చేస్తది. అయ్యో! వి ఆర్ మిస్సింగ్ దట్ ఓల్డ్ 'నాని' గారు, దట్ క్యూట్ మిడిల్ క్లాస్ అబ్బాయి, దట్ క్యూట్ 'నిన్ను కోరి', దట్ క్యూట్ 'నేను లోకల్', దట్ క్యూట్ ఇంకా చాలా ఉన్నాయి. ఆ సినిమాలలో అంటే 'సుందరానికి' ఈ సినిమాలో 'నాని' గారిని మేము మిస్ అవుతున్నాము అంటే అది వేరు. చెప్తున్నాను కదా! ఆ 'నాని' గారు మళ్ళీ మనకు కనబడకపోవచ్చు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే యాక్షన్ సినిమాలకి ఎక్కువ ఆడియన్స్ ఉన్నారు. అంతే. దట్ ఈస్ ద రియల్ ఫ్యాక్ట్. దట్ ఈస్ ద ఓపెన్ ఫ్యాక్ట్ అంతే. మీకు చెప్తున్నాను గదా! మళ్ళీ సైఫై, మైథలాజికల్ ఆ జోనర్ మళ్ళీ డిఫరెంట్ అది. అది అందరూ ఎళ్తారు దానికి. ఇప్పుడు 'హనుమాన్' గాని, 'కల్కి' గాని మీరు ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు. 'కాంతార' నెక్స్ట్ 'కాంతార' చాప్టర్ 1 తెలుగులో 100,00,00,000 నెట్ కొడతది రాసిపెట్టుకోండి. ఖచ్చితంగా కొడతది తెలుగులో. ఆ లెవెల్‌లో స్టఫ్ ఉంటది దాంట్లో. ఆ లెవెల్ ఆఫ్ రీచ్ ఉంటది దానికి. 'కల్కి'కి ఓన్లీ 'కల్కి పార్ట్ 2'కి తెలుగులో 350-400,00,00,000 నెట్ చూస్తారు మీరు. ఎగబడతారు థియేటర్‌లకి. ఒక 2 వారాలు కాదు 3 వారాలు హౌస్‌ఫుల్స్ పడతాయి దానికి. అట్లా ఉంటది తెలుగులో. హిందీలో కూడా అంతే దానికి. సో, ఈ కొన్ని జోనర్స్ వేరు. బట్ ఒక సెట్ ఆఫ్ జోనర్‌లో మనకున్న అంటే ఒక బడ్జెట్ ఉంటది. ఒక 50,00,00,000 ఆర్ 60,00,00,000 ఆ బడ్జెట్స్ అనుకోని ఆ బడ్జెట్‌లో ఒక ఎక్స్ట్రార్డినరీ సినిమా తీయాలంటే బెస్ట్ వే అంటే యాక్షన్ జోనర్. యాక్షన్ జోనర్‌లో ఎక్స్ట్రార్డినరీగా తీయగలరు.
సో అందుకని డెఫినెట్‌గా ఆడియన్స్ ఎక్కువున్నారు. ప్రిఫరెన్స్ ఎక్కువుంటది. ప్రొడ్యూసర్స్, హీరోస్, డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళకి కూడా అంటే డిస్ట్రిబ్యూటర్లు ఎందుకొచ్చారు మధ్యలో అదే ప్రొడ్యూసర్లు, హీరోలు వీళ్ళకి కూడా దాని మీద కొంచెం ప్రియారిటీ ఎక్కువుంటది. సో ఇలాంటి ఫ్యాక్టర్ ఏదైతే ఉంటదో అది కూడా ఆడియన్స్‌ని పుల్ చేస్తది. సో ఇది యాక్షన్ సినిమా కాబట్టి ఇది ఆడియన్స్‌ని పుల్ చేసింది. ఇది ఇంకా ఒకవేళ ఎలివేషన్ బేస్డ్ యాక్షన్ సినిమా అనుకోండబ్బా! అసలు ఇంకా చెప్తున్నాను. ఇంకా హ్యూజ్ లెవెల్‌లో పుల్లున్ను. బట్ ఇంక ఇందులో ఎలివేషన్స్ అంతుండవు. ఇది స్టోరీ బేసిస్ మీద ఎళ్తది. ఇప్పుడు 'సలార్' ఇంటర్వల్ ఫైట్ సీక్వెన్స్ ఉంటది. అంతా అయిపోద్ది. అంతా అయిపోయిన తర్వాత అట్లాగో జస్ట్ అట్లా వ్యాన్ ఎక్కుతూ ఉంటే 'సలార్ దేవరదా రైజార్' అని అంటూ ఉంటే ఇట్లా జమ్మని లెగుస్తాయి గూస్ బంప్స్. సో, అది అట్లాంటివి లేవు ఆబ్వియస్‌లీ. ఇది కథకు తగ్గట్టు ఎళ్ళిపోయారు. బట్ ఆ కైండ్ ఆఫ్ ఎలివేషన్ సీన్స్ ఉంటే అదొక మాస్ యాక్షన్ సినిమా అయ్యుండేది. ఇది ఇప్పుడు 'హిట్ 3' అది అయ్యుంటే ఇంకా ఎక్స్ట్రార్డినరీగా ఉండేది. ఇప్పటికే 'కాటేరమ్మ చిన్న కొడుకు' అని పేరొచ్చింది యాక్చువల్‌గా. అంటే ఆ హింస ఏదైతే ఉందో దానికి 'కాటేరమ్మ చిన్న కొడుకు' అనే పేరే వచ్చింది యాక్చువల్‌గా. సో, నేను చాలా రీల్స్ చూసా నేను. కొన్ని వందల, వేల రీల్స్ చూసా. వాటికి లైక్స్ కూడా అరౌండ్ 500,000, 700,000 అలాంటి లైక్స్ ఉన్నాయి. సో, చాలా హ్యూజ్ రెస్పాన్స్ ఉంది. సో నేనంటుంది అదే. ఆల్రెడీ ఉంది. బట్ ఇంకా ఎలివేషన్స్ కూడా పడితే ఇంకా ఎక్స్ట్రార్డినరీగా ఉండు. అది వేరే లెక్క. సో, తర్వాత మూడో మేజర్ రీజన్ ఏంటి అంటే, ఆ టైంకి కాంపిటీషన్ లేవు. కాంపిటీషన్‌గా వచ్చిన 'రెట్రో' సినిమా మన దగ్గర బ్యాడ్ టాక్ వచ్చింది. సో, అది కూడా ఒక రీజన్. సో, బేసిక్‌గా పీపుల్ అసలు డీవియేట్ అవ్వలే. డిస్ట్రిబ్యూట్ అవ్వలే అసలు. మీకు ఒకటి చెప్తా చూడండి. 'డాకు మహారాజ్' సినిమాని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే 'డాకు మహారాజ్' సినిమాకి మంచి టాక్ వచ్చింది. ఇట్ గాట్ ఎ గుడ్ టాక్. అంటే ఒక గుడ్ మాస్ మసాలా కమర్షియల్ సినిమా అనే టాక్ వచ్చింది దానికి. సో, బేసిక్‌గా సంక్రాంతి లాంటి ఒక సీజన్‌కి మాస్ మసాలా కమర్షియల్ సినిమా ప్రాపర్ వేలో రిలీజ్ అయితే 200,00,00,000 దాటి ఈజీ కొట్టొచ్చు. బట్ ఏమైంది? సంక్రాంతికొస్తున్నాం బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయి కూర్చుంది. ఫ్యామిలీస్ అందరూ దానికే ఎళ్ళిపోయారు. సో, అందరూ దానికే ఎళ్ళిపోయి ఆడియన్స్ అందరూ కూడా డీవియేట్ అయిపోయారు. అట్లా డీవియేట్ అయిపోవడం వల్ల దీనికి తక్కువొచ్చినాయి యాక్చువల్‌గా. బట్ తర్వాత ఓటీటీలోకి వచ్చాక చూడండి 'డాకు మహారాజ్' సీన్స్‌కి గాని, బీజీఎమ్స్‌కి గాని చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. సో, ఆ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఉన్నప్పుడు థియేటర్‌లో తక్కువ ఎందుకొస్తాయంటే ఇదే ప్రాబ్లమ్. వేరే సినిమా ఉండి దానికి కూడా మంచి టాక్ రావడం వల్ల. సో, ఇప్పుడేంటంటే 'రెట్రో'కి అది లేదు. సో, అది కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఫ్రాంచైజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటది. బట్ ఫ్రాంచైజ్ ఫ్యాక్టర్ అంత హ్యూజ్ లెవెల్‌లో ఇంపాక్ట్ చూపిస్తదని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ హిట్ ఫ్రాంచైజ్ అనేది ఒక్కొక్కటి ఒక్కోలా ఎళ్తూ వచ్చింది. మీరు గమనిస్తున్నట్టయితే హిట్ 1 ఫ్రాంచైజ్ డిఫరెంట్‌గా ఉంటది. హిట్ 2 ఫ్రాంచైజ్ అనేది డిఫరెంట్‌గా ఉంటది. హిట్ ఫ్రాంచైజ్ హిట్ 2 సినిమానే డిఫరెంట్‌గా ఉంటది. హిట్ 3 డిఫరెంట్ ఉంటది. ఇవన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి సినిమాలన్నీ కూడా. సో, హిట్ 4 కూడా డిఫరెంట్‌గా ఉంటది యాక్చువల్‌గా మీరు గమనించినట్టయితే. హిట్ 4 ఇప్పుడు మీరు హిట్ 2 చూసారు కదా! 'అడవి శేష్' గారిది. కొంచెం దానికి దగ్గరగా ఉండే ఛాన్స్ ఉన్నాయి హిట్ 4. అంటే ఆ క్యారెక్టరైజేషన్ అలా ఉండొచ్చు అనిపిస్తుంది నాకు. సో, ఒక్కొక్కటి ఒక్కొక్కటిలాగా సింపుల్. మీకు సెపరేట్‌గా ఒక వీడియో చేస్తాను నేను. హౌ హిట్ ఫ్రాంచైజ్ వర్క్స్ అని చెప్పి ఒక వీడియో చేస్తా యాక్చువల్‌గా. ఈరోజు సాయంత్రమే చేస్తా. సో, మీకు అందులో క్లారిటీ వస్తది. హిట్ ఫ్రాంచైజ్ ఎలా ఉంటది ఏంటనేది. అంటే హిట్ అనే కాదు. బేసిక్‌గా నేను వేరే ఫ్రాంచైజ్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని హిట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మార్వెల్ ఫ్రాంచైజ్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని నేను హిట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా మీకు. సో, దాన్ని బట్టి మనకు ఒక క్లారిటీ వస్తది. సో, అది. అండ్ ఈ ఫ్రాంచైజ్ ఫ్యాక్టర్ కూడా డెఫినిట్‌గా కొంతవరకు హెల్ప్ అయింది. అదైతే క్లియర్ అని చెప్పొచ్చు. బట్ సినిమా బాగుంది కాబట్టే ఆడియన్స్ వస్తున్నారు. లేదంటే ఒక ఫ్రాంచైజ్ ఫ్యాక్టర్ ఉన్నా కూడా సినిమా బాగోకపోయినట్టయితే రారు గదా! సో, అదొక పాయింట్ అయితే ఉంది. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటంటే తెలుగులో చేసిన కైండ్ ఆఫ్ కొన్ని ప్రమోషన్స్ అండ్ ఆ హీరో, హీరోయిన్ మధ్య ఆ ఫన్నీ సిట్యుయేషన్స్ కావచ్చు, తిను అరిచినప్పుడు అక్కడ రెస్పాన్స్ అవన్నీ కూడా ఇంకా అవన్నీ కూడా కొంచెం బాగా వైరల్ అయ్యాయి. సో, అవన్నీ కూడా బాగా హెల్ప్ అయ్యాయి. పాటలు ఇంకా బాగుండి, ఇంకా బాగా వైరల్ అయితే ఇంకా ఎక్స్ట్రార్డినరీగా ఉండు. సో, అది మరి సిట్యుయేషన్. సో, అదే. సో, యాస్ ఆఫ్ నౌ అయితే మాత్రం ఇవే రీజన్స్. ఇంకేమైనా ఉన్నాయా? నేను మాక్సిమం మెయిన్ రీజన్స్ అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను నేను. సో, అది గైస్ మరి సిట్యుయేషన్. సో, ఇవి మెయిన్ రీజన్స్. సో, 4 డేస్‌లో ఈ మూవీ 101 క్రోర్స్ కలెక్ట్ చేయడానికి. సో, లాంగ్ రన్‌లో ఈ సినిమాకి మంచి డేట్‌లో వచ్చారు. అండ్ పెద్ద పెద్ద సినిమాలు ఏమి లేవు కాబట్టి డెఫినిట్‌గా వాళ్ళకి మంచి కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఫర్దర్‌గా కూడా. సో, లెట్స్ సీ. అండ్ ఈవినింగ్ ఇంకొక వీడియో చేస్తా. హౌ హిట్ యూనివర్స్ వర్క్స్ అని చెప్పి నేనొక వీడియో చేస్తా. సో, దాంట్లో డీటెయిల్‌గా డిస్కస్ చేస్తా. హిట్ యూనివర్స్ ఎలా ఉంటది? ఏంటనేది? ఫర్దర్‌గా ఎలా ఉంటదనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ డీటెయిలింగ్ వీడియో రేపు చేస్తాను. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కనుక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఆల్సో మాత్రం ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.